హాయ్ అండి. నమస్తే అండి అందరికీ. సో, యాక్చువల్‌గా నా ఛానల్‌లో చాలా బ్లౌజెస్ మోడల్స్, అలాగే హ్యాండ్స్ మోడల్స్, లట్కన్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయండి. అలాగే ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజులను ఎలాగా కొత్తగా డిజైన్ చేసుకోవచ్చు అనేవి కూడా చాలా అయితే ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనుక ఒకసారి వాచ్ చేయండి. ఫస్ట్ టైమ్ చూస్తునే వాళ్ళైతే గనుక నా ఛానల్ మీకు యూజ్ అవుద్ది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి. సో, ఇదేంటంటే అండి యాక్చువల్‌గా బ్లౌజ్‌కి పైపింగ్ వేస్తాం కదా! ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్‌కి ఎలా వేయాలి అనేది కూడా దీనికన్నా ముందే నేను వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. ఇదేంటంటే ఒక పైపింగ్ కాదు 3 పైపింగ్‌లు. 3 పైపింగ్‌లు ఏంటి అనుకుంటున్నారా? ఒకే బ్లౌజ్‌కి 3 పైపింగ్‌లు ఉన్నట్టు అంటే 3 కలర్స్ అనమాట. సో, దానికి వేసుకోవడానికి నేను 3 కలర్స్ అయితే క్లాత్స్ తీసుకున్నాను. అంటే వేరు వేరు కలర్స్ తీసుకోవాలి కదా! ఇది రాయల్ బ్లూ. ఇది నేవీ బ్లూ. అలాగే వైట్ ఒకటి, రాయల్ బ్లూ ఒకటి. సో, నేవీ బ్లూకి చూసారు కదా! ఫస్ట్ నేను తీసుకున్నది ఒక 1 ½ ఇంచు లేదా 1.35 ఇంచు వెడల్పుతో మనకి ఎంతైతే పొడవు కావాలో నడుమైతే నడుంకి, లేదు మెడ అయితే ఎంత పొడవు ఉందో అంత, హ్యాండ్ అయితే పొడవు. అదే ఇది క్రాస్ పీస్ తీసుకోవాలి. మనం మెడకి వేస్తున్నాం కాబట్టి ఇది క్రాస్ పీస్ తీసుకోవాలి ఖచ్చితంగా. అలాగే మనకి హ్యాండ్స్‌కి అయితే స్ట్రెయిట్ పీస్ వేసేసుకోవచ్చు. సో, ఇలాగ చూసారు కదండీ! సింగిల్ పాదంతో ఫస్ట్ లోపల థ్రెడ్ పెట్టి ఆ లోపల థ్రెడ్ పక్కనే మనం కుట్టు పడేలాగా ఇలాగ మనం ఒక పైపింగ్ తయారు చేసుకోవాలి. నార్మల్‌గా పైపింగ్ మనం ఎలాగైతే యేసుకుంటామో అలా తయారు చేసుకోవాలి. అలాగే ఈ వైట్ క్లాత్‌తో అలాగే రాయల్ బ్లూ క్లాత్‌కి కూడా మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు చేసేసి ఇలాగ పైపింగ్స్ స్టిచ్ చేసేసుకోవాలి సింగిల్ పాదంతో. చేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఏదైతే ఉందో నేవీ బ్లూ దాన్నైతే కట్ చేయవసరం లేదండి. నేను చెప్తాను ఎందుకు కట్ చేయక్కర్లేదో. ఈ వైట్ ఏదైతే ఉందో వైట్ మధ్యలో వస్తదనమాట. ఈ వైట్ దానికి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయాలి. జస్ట్ ఆ థ్రెడ్ తర్వాత ఒక పావించు ఉంచితే సరిపోద్ది. పావించు, హాఫ్ ఇంచ్ లోపే. ఇంక అంతకన్నా పెరగకూడదు. అలాగే రాయల్ బ్లూ కూడా నేను కట్ చేసేస్తున్నాను. సో, తర్వాత ఏదైతే ఫస్ట్ మనం నేవీ బ్లూ కుట్టామో దానికైతే మాత్రం కట్ చేయట్లేదండి. ఎందుకు కట్ చేయకూడదో నేను చెప్తాను. ఈ పక్కన మనకు కుట్టు కనిపిస్తుంది కదా! బ్లూ ఫస్ట్ కుట్టు వేసాం కదా! ఆ కుట్టు మీద అంటే ఆ థ్రెడ్ పక్కనే ఈ వైట్ కలర్ లోపల ఏదైతే థ్రెడ్ పెట్టామో ఆ థ్రెడ్ వచ్చేలాగా చూసారా? నేను పెట్టి చూపిస్తాను మీకు. అంటే 2 పక్కనే థ్రెడ్ పక్కన థ్రెడ్ ఉన్నట్టుగానే మనకు కనిపించాలనమాట. అలా వేసి ఇప్పుడు నేను చూడండి గోరుతో చూపిస్తున్నాను. ఆ పక్కనే కుట్టుపడాలన్నమాట. వైట్ క్లాత్‌కి థ్రెడ్ పక్కన సేమ్ సింగిల్ పాదంతో కుట్టుపడాలి. కిందన ఆల్రెడీ మనం నేవీ బ్లూ క్లాత్ అయితే పెట్టాం. అంటే 2 పైపింగ్‌లు పక్కన ఒకదానికొకటి అంటించేనట్టుగా రావాలన్నమాట. చూసారు కదండీ! పైపింగ్ పక్కనే పైపింగ్ అన్నమాట. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఇంకో రాయల్ బ్లూ ఉంది కదండీ! ఆ రాయల్ బ్లూని కూడా మనం ఆ పక్కనే పెట్టి మళ్ళీ సేమ్ ఆ థ్రెడ్ పక్కనే కుట్టుపడేలాగా సింగిల్ పాదంతో వేసుకోవాలి. గోరుతో చూపిస్తున్నాను కదా! అలా వేసుకోవాలి. అంటే పైపింగ్ పక్కనే పైపింగ్ రావాలన్నమాట 3 పైపింగ్సు. బయటికి కనిపించేది పైపింగ్ మాత్రమే కనిపిస్తది. ఎక్స్ట్రా క్లాత్స్ ఏం కనిపించవు. నేను చూపిస్తాను. సో, నేను యాక్చువల్‌గా నా బ్లౌజ్‌కి ఏంటంటే ఈ 3 కలర్స్ కావాలి కాబట్టి 3 కలర్స్ వేసాను. ఇంకా 3 వేరు వేరు కలర్స్ వేసుకుంటే ఇవి వేరు వేరే గానీ కొంచెం రాయల్ బ్లూ అండ్ ఆ నేవీ బ్లూ కొంచెం దగ్గరగా ఉన్నాయి కదా కలర్స్. అలా కాకుండా ఒక రెడ్, ఒక గ్రీన్, ఒక వైటు, లేదు పింక్, గ్రీను, యెల్లో అలా వేసుకుంటే ఇంకా చాలా క్లియర్‌గా కనిపిస్తది. సో, నా బ్లౌజ్‌కి ఈ కలర్స్ కాబట్టి నేను ఈ కలర్స్ అయితే చూపిస్తున్నాను. సో, ఇది థర్డ్ వన్ కూడా అలా కుట్టేసుకోవడమే మనకి. అలా 4 కూడా ఏసుకోవచ్చండి. నేనైతే 3 చూపిస్తున్నాను. 2 కూడా వేసుకోవచ్చు. ఇది అయిపోయింది కదండీ ఇప్పుడు. ఇప్పుడు ఇలా 3 ఇలా లైన్‌లో వస్తాయి. మీకు మొత్తం బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత అబ్బా! సూపర్ ఉందా అని మీరే అంటారు. ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైతే ఫస్ట్ మనం కట్ చేయకూడదని చెప్పానో నేవీ బ్లూకి కట్ చేయకూడదు ఎక్స్ట్రా క్లాత్ అని చెప్పాను కదా! అది ఫోల్డ్ చేసేసి నార్మల్‌గా కుట్టు వేసేయాలి అంతే. పైపింగ్‌తో సంబంధం లేదు. మామూలుగా జస్ట్ ఫోల్డ్ చేసి కుట్టు వేసేయాలి. అంటే హెమ్మింగ్ కోసం అనమాట. అలా వేసి కుట్టేయాలి. చూసారు కదండీ! కుట్టేస్తే ఒకవైపు పైపింగ్ వస్తది. ఒకవైపు కుట్టేసింది వస్తదనమాట. ఇప్పుడు ఆ పైపింగు కుట్టేసింది ఏదైతే కనిపిస్తున్నాయో అది పైకి ఉండేలాగా పెట్టి
ఇది యాక్చువల్గా స్క్వేర్ నెక్ బ్లౌజ్ అండి. స్క్వేర్ నెక్ మొత్తం అంతా ఒకేసారి తిప్పేలేము, అందుకే నేను చూపిస్తాను ఎలా కుట్టాలనేది. ఇది ఆల్రెడీ హెమ్మింగ్ కూడా చేసి, అంటే బెల్ట్ వేసేస్తాం కదా, హెమ్మింగ్ ఇంకా రెడీగా ఉంటుంది కదా, ఇంకా హెమ్మింగ్ ఒకటే చేయాలి, కానీ అంతవరకు చేస్తాను అనమాట. మెడ కుట్టు కూడా, మెడ ముక్క కూడా వేసాను. వేసేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం ఇది తీసుకున్నామో, తయారు చేసుకున్నామో పైపింగ్ని, ఈ బయటికి కుట్లు కనిపిస్తున్నాయి కదా, బయటికి ఏవైతే ఈ కుట్లు కనిపిస్తున్నాయో అదే పైకే ఉండాలి. వేసేసి ఈ క్లాత్ని ఆ పైపింగ్, ఫస్ట్ రాయల్ బ్లూ పైపింగ్ ఉంది కదా, దాని పక్కనే పెట్టి దాని మీద కుట్టు వేయాలి, సేమ్ సింగిల్ పాదంతోనే. అయితే కుట్టు దేని మీద పడాలంటే ఈ వైట్ క్లాత్ మీద పడాలి. అంటే మన బ్లౌజ్ వైట్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ మీద పడాలన్నమాట, పైపింగ్ మీద పడకూడదు కుట్టు. మనం సింగిల్ పాదం వేసుకుంటేనే చాలా క్లియర్గా ఉంటుంది అనమాట, అంటే నీట్గా వస్తుంది మనకి. నార్మల్ పాదంతో కూడా వేస్తారు, కానీ అది కొన్నిసార్లు అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అది బాగా ప్రాక్టీస్ వాళ్ళకి అయితే ప్రాబ్లం లేదు. నేనైతే మ్యాక్సిమం సింగిల్ పాదంతోనే వేస్తాను. చూసారు కదా, కుట్టు వైట్ క్లాత్, మన బ్లౌజ్ వైట్ క్లాత్, పైపింగ్ వైట్ క్లాత్ కాదండి, మన బ్లౌజ్ వైట్ క్లాత్ ఏదైతే ఉందో దాని మీద కుట్టు పడుతుంది. ఎక్కడ పడుతుందంటే రాయల్ బ్లూ పైపింగ్ పక్కనే అనమాట, దానికి అంటించేయాలి. ఇంక పైపింగ్స్ తప్ప బయటకి ఇంకేం కనిపించకూడదు అనమాట, అలా పెట్టాలి మన క్లాత్. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. సో ఫస్ట్ ఈ స్క్వేర్ షేప్లో ఫస్ట్ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఒక్కదానికే నేను కుట్టేసి కట్ చేసేస్తాను. ఇంకా నేను తిప్పను, జస్ట్ అక్కడ అలా టాకా వేసేసి చేసేస్తాను. అంటే ఒక సైడ్ అయింది, మొత్తం 3 వస్తాయి కదా మనకి స్క్వేర్ నెక్ అంటే 3 ముక్కలు వస్తాయి. సో చూడండి, దూరం నుంచి చూపిస్తున్నాను. చూసారు కదా, ఇది ఇటువైపు అయిపోయింది. అలాగే ఈ రెండో వైపు కూడా సేమ్ ఇప్పుడు ఎలాగైతే కుట్టామో ఇది కూడా అలాగే కుట్టేసుకోవాలి. తర్వాత ఈ మధ్యలో అడ్డుముక్క కుట్టాలన్నమాట. సో నేను ఇక రెండోది చూపించలేదండి, ఇప్పుడు ఫస్ట్ అయితే అలాగైతే చూపించినా సేమ్ రెండోది కూడా చూసారు కదా, ఇది కూడా అలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ అడ్డుముక్క ఉంది కదా, ఈ అడ్డుముక్కకి మళ్ళీ మామూలుగా మనం ఆల్రెడీ ఒకేసారి యాకండిగా అంత క్లాత్ అంతా తయారు చేసుకుంటాం. ఇది యాక్చువల్గా స్ట్రైట్ పీస్ అండి, నేను స్టార్టింగ్లో క్రాస్ పీస్ అని చెప్పినట్టున్నాను, రౌండ్ కాదు కదా. రౌండ్ అయితే మనం క్రాస్ పీస్ వేసుకుంటాం. ఇది యాక్చువల్గా ఇది స్ట్రైట్ కాబట్టి, స్క్వేర్ కాబట్టి స్ట్రైట్ పీసే. నేను యాక్చువల్గా రౌండ్ నెక్ కూడా వేసాను అనమాట. సో నేను మర్చిపోయి నేను అది క్రాస్ అని చెప్పాను. ఇది స్ట్రైట్ పీసే అండి, ఎందుకంటే స్క్వేర్ నెక్ కాబట్టి. సేమ్ ఈ పక్కన అటు పక్కన ఎలాగైతే మనం పైపింగ్ వేసేసి కుట్టేసుకున్నామో సేమ్ ఇలా ఈ అడ్డుముక్క కూడా అలాగే వేసి కుట్టేస్తాం. ప్రాబ్లం అయితే ఉండదని లోపల వైపు ఏంటంటే మనకి అక్కడ స్క్వేర్ దగ్గర 3 పైపింగ్లు కాబట్టి తిరగదు అనమాట, కరెక్ట్గా తిరిగినా సరే కరెక్ట్గా షేప్ రాదు. సో అందుకని ఇలా కుట్టుకుంటే మనకి ఈజీగా అయిపోద్ది. అలాగే స్టిచ్ చేసేసిన బ్లౌజ్ కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి. ఇది నేను యాక్చువల్గా స్టిచ్ చేసిన బ్లౌజ్కే కుట్టి చూపించాను అనుకున్నాను, బట్ ఆల్రెడీ న్యూ బ్లౌజ్ ఎలాగా ఉంది కదా అని చెప్పి నేను దీనికి చూపిస్తాను. మరి స్టిచ్ చేసిన బ్లౌజ్కి అయితే పైన భుజాలు కొంచెం తిప్పచ్చు, లేదా ఎప్పకుండా డైరెక్ట్గా మనం వేసేసుకుందాం అన్నా సరే వేసేసుకోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ ఎప్పకుండా రైట్ సైడ్ చిన్న భుజం ఇప్పి వేసేసుకోవచ్చు, లేదంటే అక్కడ కలిపేసుకొని నార్మల్గా బ్లౌజ్ కూడా వేసేసుకోవచ్చు అనమాట. సో ఈ లోపల ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే మనం కట్ చేసేసుకోవాలి. లోపల హెమ్మింగ్ చేసేసుకోండి, నార్మల్గా హెమ్మింగ్ ఎలాగైతే చేసుకుంటాం అలా హెమ్మింగ్ చేసుకోవాలి అంతే. మొత్తం బ్లౌజ్ చూపిస్తానండి ఇప్పుడు. సో ఇదండి బ్లౌజ్ అంతా కుట్టేసిన తర్వాత మనకి ఇలాగ వస్తుంది చక్కగా, చాలా అంటే చాలా అందంగా వచ్చింది. అసలు ఎంతమంది నేను వేసుకున్నప్పుడు అడిగారు అసలు ఎలా 3 పైపింగ్స్ ఎలాగా 3 పైపింగ్స్ ఎలాగా అని చెప్పి. నేనైతే వాళ్ళకి అదే చెప్పాను, చూడండి వీడియో వస్తుంది మీకు అనేసి. అంటే నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, నార్మల్గా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో దీనికి సేమ్ బ్యూటిఫుల్ లటకన్స్ కూడా 2 కలర్స్ వేసానండి. ఎలాగైతే అది కూడా నేను అప్లోడ్ అయితే చేశాను. అలాగే ఇది హ్యాండ్స్ కూడా వేసాను అనమాట, అది కూడా అప్లోడ్ అయితే చేశాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.